హ్యాండ్ టిప్స్ యాక్టివేట్ చేసుకొని తర్వాత క్లాపింగ్ చేయొచ్చు, రబ్ చేయొచ్చు. సో పిడికిలు బాగా బిగించి వదలొచ్చు. ఇలా వదిలితే ఏమవుతుంది, హ్యాండ్ చక్రాస్ ఓపెన్ అవుతాయి, మనకు బాగా సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఈ 2 చేతుల్ని దగ్గరగా ఉంచుకుంటాం. మెల్లిగా ఇలా దగ్గరగా ఉంచుకోండి. 2 చేతులు దగ్గరగా ఉంచుకోండి. మీ ఏకాగ్రతను ఈ 2 చేతుల మధ్యలో ఉంచండి. మెల్లిగా 2 చేతుల మధ్యలో ఉంచి నిదానంగా స్లోగా దగ్గరికి తీసుకెళ్తుంటే వెళ్ళదు చూడండి. అట్లనే దూరం తీసుకెళ్తున్నా జరగదు చూడండి. ఒక మ్యాగ్నెటిజం లాగా ఉండి మీ 2 చేతులు ముందుకు వెళ్ళటానికి సమస్య ఉంటుంది, వెనక్కి వెళ్ళడానికి సమస్య ఉంటుంది. అంటే కొంచెం ఏదో తెలియని పుల్లింగ్ ఆర్ పుషింగ్ ఉంటుంది. మీరు కళ్ళు తెరిచి చేయాలి, కళ్ళు మూసుకోకూడదు. మీకు ప్రాక్టికల్‌గా మీ కళ్ళెదురుగా ఏం జరుగుతుందో గమనిస్తూ చేయాలి. కళ్ళు మూసుకుంటే మన స్థితి మారిపోతుంది, మనస్థితి. కళ్ళు తెరిచి చేయండి. అందుకే నాకు కనపడితే మీరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నేను కొంత గైడ్ చేయగలుగుతాను. సో పుష్ బ్యాక్ వస్తుందా? ఒక రకమైన ఒత్తిడి తెలుస్తుందా? మా సుధారాణి గారు మీకు తెలిసిందా ఒత్తిడి? ఓకే ఓకే. చేతులు కొంచెం బరువుగా ఉన్నట్లు బరువుగా ఉంటుంది. అది దట్స్ గుడ్. బరువు కానీ, తిమ్మిరి ఎక్కటం కానీ, వేడి కానీ, చల్లి కానీ, ఏదో ఒక రకమైన టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలిసినాయా? ఇంకా చూడండి, అట్లా నీ వేళ్ళు ఇలా దగ్గరగా ఉంచుకొని మెల్లిగా ఇలా దగ్గరగా దూరం జరుపుతుంటే అసలు రావు. జాగ్రత్తగా గమనిస్తే వెళ్ళవు చూడండి, అంత ఈజీగా. స్లోగా మూవ్ చేయండి. వెళ్తున్నాయా? ఫ్రీగా. అపోజిషన్ ఉంటుంది, కొంత ఫోర్స్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది, రిపల్స్ ఉంటుంది. చూడండి మెల్లిగా. మనం ఇంతకు ముందు ఏ ఆలోచన లేకుండా మూమెంట్స్ ఇచ్చేసే వాళ్ళం కాబట్టి తెలియదు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ బరువు తెలుస్తుంది. అంటే మన ఎనర్జీ బాడీని మనం ఇప్పుడు సెన్స్ అయిపోతున్నాం కాబట్టి మెల్లిగా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మెల్లిగా 2 చేతులు దగ్గరకి మెల్లిగా దూరం జరుపుతూ ఉంటే కొంత అంత ఈజీగా మూవ్ అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తూ స్లోగా చేయండి. మెల్లిగా నిదానంగా దగ్గర తీసుకొచ్చుకోండి. నెమ్మదిగా నెమ్మదిగా. ఏదో పుష్ బ్యాక్ ఉంటుంది చూడండి, ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని బయోమాగ్నెటిజం అంటారు. మనకు భౌతిక శరీరం ఎలా అయితే ఉన్నదో అలానే మన శరీరం చుట్టూ ఆరా అంటారు, దాన్ని శక్తి శరీరం అంటారు. సో మన భౌతిక శరీరం యొక్క ఆరోగ్యము పూర్తిగా మన శక్తి శరీరం మీద ఆధారపడి ఉంటుంది. మన శక్తి శరీరం ఎప్పుడైతే బాగా ఆరోగ్యంగా చైతన్యవంతంగా శక్తివంతంగా ఉంటుందో ఆటోమేటిక్ గా ఫిజికల్ బాడీ బాగుంటుంది. ఒకవేళ ఫిజికల్ బాడీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆరాలో కూడా, ఎనర్జీ బాడీలో కూడా డ్యామేజ్ జరిగి అక్కడ నుంచి ఎనర్జీ లీక్ అవుతుంది. సపోజ్ నాకు ఇక్కడ తెగింది అనుకోండి, మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నుంచి ఏదో పోతున్నట్టుగా ఉంటుంది. నిరంతరం అక్కడ మనకి ఏదో ఒక సెన్సేషన్ మాత్రం ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటంటే, సో వాటర్ ట్యాంక్ హోల్ ఉంటే అక్కడ నుంచి ఎనర్జీ, నీళ్ళు వెళ్ళిపోయినట్టు ఇక్కడ నుంచి మెల్లిగా మనకి ఎనర్జీ పాస్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరం ఏం చేస్తుంది, ఎనర్జీ బాడీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంత శక్తిని తీసుకొచ్చి దీన్ని రిపేర్ చేసే పనిలో ఉండటం వల్ల మనకి ఆ పర్టికులర్ పెయిన్ కానీ ప్రాబ్లం కానీ అక్కడ అనిపిస్తూ ఉంటుంది. మీ శరీరానికి వచ్చేటువంటి ప్రాబ్లం మిమ్మల్ని బాగు చేయడానికి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు దాని పట్ల పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలి. మీకు ఉండేటటువంటి పాజిటివ్ దృక్పథం ఉన్నట్టయితే అది తొందరగా హీల్ అవుతుంది. నా కర్మ కొద్దీ వచ్చింది, తగ్గదు అని రకరకాలైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నీ ఎనర్జీ డిప్లీట్ అయిపోతుంది. 5 రోజుల్లో తగ్గాల్సిన 10 రోజులు టైం పడుతుంది. సో ఇంకా తిడుతూనే ఉంటాం. సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఆటోమేటిక్ గా, అంతే కదా. సో ఎనర్జీకి కాన్షియస్ ఉంది. మనకి ఎలా అయితే చైతన్యం ఉందో ఎనర్జీ కూడా కాన్షియస్ ఉంది. అందుకనే కదా ఇప్పుడు చూడండి, గాలి వీస్తుంది కదా, కాన్షియస్ ఉందా లేదా గాలికి? నీళ్లు కదులుతున్నాయి కదా, వాటి కాన్షియస్ లేదా? సూర్యకిరణాలు వస్తున్నాయి కదా, వాటి కాన్షియస్ లేదా?
భూమి కాన్షియస్ లేదా? భూమి తిరుగుతుంది కదా, కాన్స్టెంట్ గా ఎక్కడ ఉంది భూమి? భూమి మీద ఏ వేసినా కానీ దాన్ని ఏదో ఒక స్పందిస్తుంది కదా. సో ఎనర్జీ ఈజ్ కాన్షియస్, ఎనర్జీ ఆల్వేస్ హ్యావ్ కాన్షియస్నెస్. కానీ మన పూర్వంలో ప్రతి ఒక్కరికి కాన్షియస్ పనిచేసేది. ఇప్పటికి కూడా ప్రాక్టికల్ థింకింగ్ బాగా చదువుకున్న వాళ్ళ కంటే చదువు రాని వాళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్ థింకింగ్ ఉంటుంది, ఇంట్యూషన్ ఉంటుంది, సహజావబోధం అంటారు దాన్ని, న్యాచురల్ ఇంట్యూషన్ అంటారు. కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ఈ పుస్తకాలకు సంబంధించిన జ్ఞానాన్ని అంతా ఈ మస్తిష్కం మీద నిలిపారు. సో కాబట్టి ఏమైపోయింది, మీ మస్తిష్కం అంతా క్యాలిక్యులేటివ్ గా నిండిపోయింది. సో సమ్ క్యాలిక్యులేషన్స్ తో, సమ్ డెఫినేషన్స్ తో నిండిపోయింది. కాబట్టి మీకు అలా చెప్తేనే, అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అలా యాక్సెప్ట్ చేయరు. కానీ సహజంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నేచర్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక రైతు, మీరు కొంత ఏజ్డ్ రైతు దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి ఏం అవసరంలా, వాళ్ళు కొన్ని నక్షత్రాలు, కొన్ని కార్తెలను గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడు పంట వేయాలి, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడదు, ఏది మనకి మంచిది, మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మేడ చూసి కూడా టైం చెప్పేవారు సార్ పాత వాళ్ళు. సో వి లాస్ట్ దట్ నాలెడ్జ్ యాక్చువల్లీ, ఫార్చునేట్. సో అంత జ్ఞానం ఉంది, మరి మనం ఏం కలుపుకున్నాం, వాచ్ కనుక్కొని ఆ జ్ఞానాన్ని కోల్పోయాం. సో వెదర్ ఫోర్కాస్టేషన్ పెట్టుకొని శాటిలైట్ పంపించేసి మన మస్తిష్కాన్ని వాడటం మర్చిపోయి, సో కంప్యూటర్ నో సెల్ నో ఫాలో అవుతూ రేపు వర్షం పడిద్ది అంటాడు. వాడు చెప్తే పడదు, మనం బట్టలు చూద్దాం అవి ఎండవు. వాడు ఈరోజు వర్షం పడితే పొడిగా ఉంటుంది అంటాడు, వర్షం పడుతుంది. సో సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానికి దీనికి సో అట్లా. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఈరోజు మనం ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనకు ఇబ్బంది వస్తుంది అంటే కారణం మన శక్తి శరీరం సరిగా లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, మరి మనం మన శక్తి శరీరాన్ని ఎలా క్లెన్స్ చేసుకోవాలి? మనం ఎలా క్లెన్స్ చేసుకుంటున్నామంటే సహజంగా ఆసనాల రూపంలో క్లెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. ఆసనాలు చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒక పర్టికులర్ ఆసన చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మనం అనుకున్నట్టుగా లంగ్స్ మీద పడుతుంది, భుజాల మీద పడుతుంది, చేతి మీద పడుతుంది, కాళ్ళలో పడుతుంది కాదు, ఎనర్జీ బాడీలో పడుతుంది లోడ్ అనేది. వాళ్ళు ఎనర్జీ బాడీని చూసి ఆ ఆసనాన్ని నిర్దేశించారు తప్ప, భౌతికంగా మనం భుజంగాసనం చేస్తే జనరల్ గా అనుకుంటాం లంగ్స్ మీద పడుతుంది. ఎక్కడ పడుతుంది లోడ్ అనుకుంటాం? చేతుల మీద పడుతుందో, ఛాతి మీద పడుతుందో, పొట్ట తగ్గుతుందో, నడుము దగ్గర పడుతుందో అనుకుంటాం. కానీ యాక్చువల్ గా అది ఎక్కడ పడాలో ఎనర్జీ బాడీలో పర్టికులర్ గా అక్కడ పడుతుంది. ఎనర్జీలో మార్పు తీసుకొస్తుంది, తద్వారా భౌతికమైనటువంటి స్థితిలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక లాజిక్ చూడండి, భుజంగాసనం చేసాం అనుకోండి, సపోజ్ మనకి లోడ్ ఎక్కడ పడుతుంది? మూలాధార కేంద్రం మీద పడుతుంది, స్వాధిష్టాన కేంద్రం మీద పడుతుంది, మణిపూర కేంద్రం మీద పడుతుంది. అవునా కదా? కదా. అప్పుడు అదేంటండి, మనం భుజంగాసనం చేసేది లంగ్స్ ఎక్స్పాన్షన్ కోసం కదా. మరి లోయర్ రీజియన్, ఇప్పుడు లంగ్స్ అంటే మనకు హృదయ కేంద్రం అనుకోండి, అనాహత కేంద్రం అంటారు, లేకపోతే విశుద్ధ కేంద్రం అంటారు, ఇది లేకపోతే సోలార్ ప్లెక్సస్ సూర్య కేంద్రం అంటారు. మరి ఇది కాకుండా ఇది కాకుండా ఇది కాకుండా ఇక్కడ ఎందుకు లోడ్ పడుతుంది అంటే ఆలోచించండి. ఇప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వాలి, సో ఇక్కడ క్లియర్ అయితేనే కదా ఈ ఎనర్జీ ఇక్కడ కిందకి వెళ్ళేది. మనకి లోయర్ లంగ్స్ బాగా యాక్టివ్ గా పనిచేస్తేనే కదా, మనకి లోయర్ పోర్షన్ బాగుంటేనే కదా మిడిల్ పోర్షన్ నుంచి అప్పర్ పోర్షన్ నుంచి ఎనర్జీ కిందకి పాస్ అయ్యేది. చూసారా? సో లోయర్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి ఆ స్థితిలో. అట్లా ఉంటుంది కాన్సెప్ట్. సో ఆసనాల ద్వారా మనం చాలా వరకు ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండటం ద్వారా మనం ఏం చేస్తామంటే, చక్రాస్నే ఎనర్జీ బాడీని యాక్టివేట్ చేసుకునే విధానమే ఆసనాలు పర్టికులర్ గా. తర్వాత ఇంకా బాగా క్లెన్స్ చేసుకోవటం, మన ఎనర్జీ బాడీని బాగా ఎక్స్పాండ్ చేయటం, మన యొక్క స్ట్రెంగ్త్ ని, ఎనర్జీని పెంచుకోగలిగేటటువంటి శక్తి మనకి దేని వల్ల వస్తుందంటే ప్రాణాయామం వల్ల వస్తుంది. సో ప్రాణాయామం చేయగా చేయగా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ ప్యూరిఫై అయిపోయి, చాలా బాగా ప్యూరిఫై అయిపోయి సూక్ష్మం అవుతుంది. ప్రతిదీ కూడా ఈ విశ్వంలో సూక్ష్మం అయ్యే కొద్దీ చాలా ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. చిన్న చీమ 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి పటిక బెల్లం స్మెల్ గమనించి వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీలో దూరి వచ్చి పక్కన వేసుకుని వెళ్ళిపోతుంది.
అదే కదా మనం ఇప్పుడు నానో టెక్నాలజీ అంటున్నాం. సో మొబైల్ కి సిగ్నల్ వస్తుంది విచ్ ఇస్ నాట్ విజిబుల్ టు అస్, బట్ ఇట్ ఈస్ కమింగ్. సో మనిషికి స్థూలంగా ఉండే వాటికంటే సూక్ష్మం అయ్యే కొద్దీ మనిషి శక్తి పెరుగుతుంది. అందుకని మీరు యోగులను గమనిస్తే, మహానుభావులను గమనిస్తే వారు శుష్క దేహంతో ఉంటారు, క్షీణించిన దేహంతో ఉంటారు. ఎక్స్టర్నల్ అంటే కొన్ని పర్సెప్షనల్ కొన్ని కేసెస్ లో మాత్రం వాళ్ళు ఒక మంచి బాడీ స్ట్రక్చర్ కలిగి ఉంటారు. కానీ మీరు చాలా మంది గురువులను చూడండి, వాళ్ళ ఫిజికల్ బాడీ వీక్ గా ఉంటుంది, బట్ దేర్ ఎనర్జీ బాడీ ఇస్ సో మచ్ ఆఫ్ స్ట్రాంగ్. అలా ఉంటుందండి. వాళ్ళ పరిధి ఆ ఎనర్జీ పెరిగే కొద్దీ వారి ఆరా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతుందో వారి యొక్క చక్రాస్ సైజ్ అనేవి బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే చక్రాస్ బాగా పెరుగుతున్నాయో ఏం జరుగుతుంది? ఏ చక్రాస్ పెరుగుతాయి? మన యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాలు పెరగవు. నెక్స్ట్ పైన ఉన్నటువంటి హృదయ కేంద్రము, విశుద్ధ కేంద్రము, సహస్రార కేంద్రం మాత్రమే వికసితం అవుతాయి. ఎప్పుడైతే ఇది బాగా వికసితం అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆకాశ రికార్డ్స్ కానీ, ఆత్మ సంబంధమైన కానీ, పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలు డౌన్లోడ్ అవుతాయి, మనకి అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ మనకి బోధిస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. సో భౌతికమైనటువంటి వాడికి ఇప్పుడు అంబానీ దేని గురించి ఆలోచిస్తాడంటే మూలాధారంలో ఉంటాడు. ఎవరికి ఏం కావాలి? మంచి ఫోన్ ఇవ్వాలా, మంచి గాడ్జెట్స్ ఇవ్వాలా, మంచి పెట్రోల్ అమ్మాలా, మంచి రిలయన్స్ స్టోర్ లో ఫుడ్ అమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు ఏం చేస్తారు? శ్రీ గారు ఎలాంటి ప్రాణాయామం చేయాలి? సుదర్శన క్రియ చేయించాలా, లేకపోతే ఇంకో రకమైనటువంటి మెడిటేషన్ చేయించాలా, ఇంకో రకమైనటువంటి మెడిటేషన్ చేయించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరి దగ్గర పర్సెప్షన్ లో డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే, ఈయన భౌతిక స్థితిలో ఉంటాడు, ఈ కింది చక్రాల్లో ఉంటాడు, ఈ పైన చక్రాల్లో ఉంటాడు. కాబట్టి వీళ్ళ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంది బట్టి వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది అలా ఉంటుంది. ఈయన భౌతిక జీవితాన్ని శాసిస్తుంటే ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని శాసిస్తున్నాడు. సో అట్లా, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన యొక్క ఎనర్జీ బాడీని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మన ఎనర్జీ బాడీ జనరల్ గా ఎక్స్పాండ్ అయ్యేది ఎలా అంటే, మనం ఫుడ్ తీసుకోగానే మనకి ఎనర్జీ పెరుగుతుంది. జనరల్ గా హోలీ వాటర్ అంటే మంచి నీరు తాగితే మనకి ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ బాడీ సో ఆహారం ద్వారా, నీటి ద్వారా, తర్వాత అగ్ని ద్వారా, అంటే ఆహారం పచనం అవ్వటం ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకు శక్తి వస్తుంది. 4వ సోర్స్ వాయువు ద్వారా, 5వ సోర్స్ ఆకాశం ద్వారా. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడినాయి అంటే ఎనర్జీ నుంచి పంచభూతాలు ఏర్పడినాయి. సో యోగులు, మహానుభావులు ఏం చేశారంటే, మనం ఆహారాన్ని తీసుకొని దాన్ని శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం. కాబట్టి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనేటువంటి లా ప్రకారం అంటే ఆకాశం నుంచి వచ్చే శక్తి వాయువుగా మారి, అగ్నిగా మారి, భూమిగా, జలముగా మారి, భూమిగా మారి ఓ చెట్టుగా, ఆ చెట్టు పండుగా అయితే ఆ పండు నువ్వు తీసుకుంటే నీకు శక్తి వస్తుంది. మళ్ళీ నువ్వు ఏదో ఒక పని చేస్తే ఆ శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి తిరిగి అది యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంత కష్టపడటం ఎందుకని చెప్పేసి డైరెక్ట్ గా ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటే, అటు ఆ ఎనర్జీని మన అవసరానికి వాడుకొని మళ్ళీ యూనివర్స్ లోకి వదిలేస్తే నిరంతరం ఆ ఎనర్జీ అనే సైకిల్లో ఉన్నప్పుడు ఆకలి దప్పికలతో పని లేకుండా ఎంతకాలం కావలిస్తే అంతకాలం ఈ శరీరాన్ని ఉంచుకోవచ్చు అనేటటువంటిది మన శక్తి ఉపాసన విధానం, అంటే ఎనర్జీ రిసీవింగ్ టెక్నిక్ అండి. దట్ ఈస్ సింపుల్. సో భౌతికమైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ పంచతత్వాలకు అతీతమైనటువంటిది శక్తి. ఈ పంచతత్వాలు దాని నుంచి మాత్రమే ఉద్భవిస్తాయి. సో మనం ఆ ఎనర్జీని కనుక డైరెక్ట్ గా తీసుకోగలిగితే ఆటోమేటిక్ గా ఈ పంచతత్వాల్లో మనకి ఏదైతే లోపం ఉందో దాన్ని ఈజీగా ఫిల్ఫిల్ చేసుకోవచ్చు అనేది మనకు ఈరోజు మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఎవరు కూడా శక్తిని సృష్టించలేరు, నాశనం చేయలేరు. కేవలం ఏం చేస్తారు, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోనికి శక్తిని మార్చగలుగుతారు.
సో దీన్ని కనిపెట్టినటువంటి ఆయన ఎవరు అంటే మనకు న్యూటన్ మహాశయుడు. సో మనం కాన్సెప్ట్ ఇక్కడ మేజర్ గమనిస్తే న్యూటన్ కనిపెట్టినప్పుడు మాత్రమే ఉందా ఈ రూలు? న్యూటన్ చనిపోయిన తర్వాత ఉంది, న్యూటన్ పుట్టక ముందు ఉంది. అంటే ఇది ఎప్పటికీ ఉండేదాన్ని ఆయన ఏం చేశాడంటే స్టేట్ చేశాడు, కనుక్కున్నాడు. హీ వాజ్ ఏ యోగి, హీ మెడిటేట్ ఆన్ ఇట్. ఎవరైతే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలని సాధించారో వారందరూ ఏం చేశారు, దాన్ని ధ్యానించారు, దాంతో ఒకటయ్యారు కాబట్టి అది వాళ్ళలో లోడ్ అయింది, దాని ద్వారా అందరికీ ప్రకటితమైంది. అవునా కదా? కదా. కాబట్టి మనం దేని ఉపాసన చేస్తామో అది మనం అయిపోతామండి. వాట్ ఎవర్ యూ విల్ థింక్ యూ విల్ బికమ్ దట్. అంటే ఎనర్జీ అలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. అది మంచా చెడు అనేది పక్కన పెట్టేసేస్తే మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది మనం అయిపోతాం ఖచ్చితంగా. మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బాడీ నేచర్ ఎట్లా దాన్ని సపోర్ట్ చేస్తుందంటే మనకు ఒక ఇప్పుడు నీకు గాయమైంది, పుండు అయింది అనుకోండి. సపోజ్ నువ్వు శనగపిండి తిన్నావు, వెంటనే ఇక్కడ చీమ వస్తుందా లేదా? ఎక్కడ నువ్వు తిన్న ఆహారము, ఎక్కడ రక్తము, ఎక్కడ చీము చూడండి, వెంటనే వస్తుందా లేదా? అంటే ఒక 1 అవరో 2 అవరో లేదా 1 డే ఖచ్చితంగా వస్తుంది కదా. అంటే నువ్వు ఏం చేసినా నీ శరీరంలో ప్రతి సెల్లు దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ప్రతి సెల్లోనూ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిందే. ప్రతి సెల్లు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. అంటే నీ శరీరం అంతా అంటే నువ్వు ఒకే అణువు. అందుకనే ఇప్పుడు మన వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీలు ఏం చెప్తారు, నీ శరీరంలో ఒక అణువుని తీసుకొని క్లోనింగ్ చేసి నీలాంటి వాడిని పుట్టించవచ్చు అని చెప్తారు. అదే కదా భారతంలో జరిగింది, 100 మంది పుట్టించారు. అట్లనే నీ యొక్క డిఎన్ఏని తీసుకొని నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎలా పుట్టావు, నీ స్వభావం ఏంటి, నీ గుణగణాలు ఏంటి అన్ని చదవగలుగుతున్నారు కదా. చనిపోయిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు చేసేటువంటి చిన్నటువంటి నార్కో టెస్టులు వాళ్ళకి ఫైండ్ అవుట్ అయ్యగలిగేది ఈ విషయాలన్నీ ఎలా అవ్వగలుగుతున్నాయి? ఒక సెల్ నీ గురించి కంప్లీట్ గా హిస్టరీ ఇవ్వగలుగుతుంది. అట్లాంటి కోటాను కోట్ల సెల్ కలయికే కదా మనం. సో ఆ సెల్ ని రెగ్యులేట్ చేసేది ఎవరు? ఎనర్జీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎనర్జీని ఉపాసన చేయాలి. we need to ready to accept that energy into our system. ఎస్పెషల్లీ ఇప్పటిదాకా మన భౌతికమైనటువంటి ఈ దృక్పథంలోనే శక్తిని చూసాం. ఇప్పుడు కొంత మన యొక్క ఫేజ్ ని మార్చుకొని, మన యొక్క దృక్పథాన్ని మార్చుకొని ఇంకొక కొత్త ఆస్పెక్ట్ లో ఎనర్జీని చూడటం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీకి సంబంధించిన అన్ని విషయాలు నీకు తెలియటం మొదలవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు మన సంకల్పం మాత్రం చేతనే మనం ఆ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకోగలుగుతాం. అట్లనే ఆ ఎనర్జీని అందరికీ అందజేయగలుగుతాం. ఓకేనా. సో రిసీవ్ చేయాలంటే ఏం చేయాలి? సో రిసెప్టివ్ కావాలి. సో యూ హ్యావ్ టు రిసీవ్ దట్ ఎనర్జీ. సో మీ చేతిని అలా రిసీవింగ్ మోడ్ లో ఉంచుకోండి. ఫర్ సపోజ్ యూ యాక్సెప్ట్ దట్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. నేను ఈ విశ్వమంతా ఏదైతే విశ్వ చైతన్య శక్తి ఉందో దాన్ని నా లోపలికి స్వీకరిస్తున్నాను అని చెప్పి మీ కంఫర్టబుల్ గా మీకు ఎలా వీలుంటే అక్కడ చేయబెట్టుకొని ఒకసారి మీ అవేర్నెస్ ని కళ్ళు మూసుకొని ఆ చేతిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మీ చేయి బరువు ఎక్కడాన్ని మీరు గమనించగలుగుతారు. ఓకేనా. సో నెమ్మదిగా గమనిస్తూ ఉండండి. సో ఇప్పుడు ఆ చేయి బరువు ఎక్కిందా లేదా అండి? రెండో చేయి ఖాళీగా ఉందా చూపించొచ్చు థమ్స్ అప్. ఓకేనా. యూ కెనాట్ స్పీక్, యువర్ బాడీ కెన్ స్పీక్. సో ఇది బరువు ఎక్కింది. సో ఎప్పుడైతే బరువు ఎక్కిందో ఇంకా బరువు ఎక్కాలంటే ఏమనుకోవాలంటే ఇంకో కొంచెం బాగా అవేర్నెస్ తో ఈ విశ్వం అంతా ఏదైతే విశ్వ ప్రాణ శక్తి ఉందో దాని మొత్తాన్ని ఇప్పుడు నా ఎడమ చేతిలో తీసుకుంటున్నాను అనుకోండి. టోటల్ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని ఇప్పుడే నా ఎడమ చేతిలో తీసుకుంటున్నాను అనుకోండి.
సంకల్ప మాత్రం చేతనే మీ ఎనర్జీ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది చూడండి. యుల్ రిసీవ్ మోర్ ఎనర్జీ. ఇంకా బాగా మీ చేయి బరువు ఎక్కడాన్ని గమనిస్తారు. ఇది చాలా ఈజీ అండి. మాయా లేదు, మర్మ లేదు, అంతా తాబీజ్ మహిమలాగా ఎనర్జీ మహిమ. మీరు డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. జస్ట్ సింప్లీ సిట్ కంఫర్టబుల్లీ, ఓపెన్ యువర్ పామ్, జస్ట్ అబ్జర్వ్ యువర్ పామ్ అండ్ సే ఇన్నర్లీ, ఐఎమ్ రిసీవింగ్ ఎనర్జీ. ఏం నాన్న? సో అలా అనుకోగానే మీ చెయ్యి ఇంకొంచెం బరువెక్కింది కదా, అవునా కదా? చెప్పాలి. లైట్ గా తిమ్మిర్లు వస్తున్నట్లు ఉంది సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ బరువెక్కిన చేతిని ఎంతకాలం ఉంచుకుంటారు? ఎందుకు ఆ బరువు మోయటం? ఎవరికో ఇస్తే పోలా, అంతే కదా? సో ఎవరికి ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు వారికి వేయండి, మనకెందుకు అప్పు? ఇప్పటికే చాలా అప్పు తీసుకున్నాం యూనివర్స్ నుంచి. సో ఆ యూనివర్స్కే, ఆ ఎర్త్ కి, లేకపోతే ఎదురుగా ఉన్న ప్లేస్ కి, లేకపోతే ఎదురుగా ఉన్న భూమాతకి ఆ ఎనర్జీని ఇస్తున్నా అనుకోండి. ఏమవుతుంది? మెల్లిగా మీ కుడి చేతి ద్వారా ఆ ఎనర్జీని పాస్ చేస్తున్నాను, యూనివర్స్ లోకి బయటికి పంపించేస్తున్నాను అనుకోండి సపోజ్. సో అలా పంపిస్తున్నాను అంటే ఏమవుతుంది? మెల్లిగా మీ ఎడమ చేతిలో బరువు తగ్గుతుంది, కుడి చేయి బరువు ఎక్కడం మొదలు పెడుతూ కుడి చేతి నుంచి చల్లగా, వెచ్చగా, లేక టింగ్లింగ్ సెన్సేషన్ తో, లేకపోతే ఏదో ఒక రకమైన భావంతో శక్తి బయటికి ప్రసరించడాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. కొంతసేపు అయిన తర్వాత మీరు ఎడమ చేతిని తీసేసినా కూడా మీ కుడి చేతి నుంచి ఎనర్జీ అనేది ఫ్లో అవటాన్ని గమనిస్తూ ఉంటారు. గమనించకండి. ఎడమ చేతి తీసేసిన తర్వాత కూడా మీరు అనుకోవాలి, కుడి చేతి ద్వారా ఈ విశ్వం అంతా కావాల్సిన మంచి పాజిటివ్ ఎనర్జీ నా కుడి చేతి నుంచి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా, పంపిస్తున్నా అనుకోండి. ఎడమ చేతి తీసేయచ్చు, ఇంకా కుడి చేతిని మాత్రమే ఉంచి ఎనర్జీని ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. నా కుడి చేతి నుంచి నా ఎదురుగా ఎనర్జీని పంప్ చేస్తున్నాను, ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఆ చేసే క్రమంలో మెల్లిగా మీ చేతిని కొంచెం ముందుకు వెనక్కి కదిలితే అంత ఈజీగా కదలను గమనించుకోండి. యూ కెనాట్ ఏబుల్ టు మూవ్ యువర్ హ్యాండ్ ఫ్రీలీ. స్లోగా, ఎనర్జీ సట్టన్, సూక్ష్మం కదా. సో మెల్లిగా చేయాలి. అది ఫిజికల్ కాదు కదా, మనం మెల్లిగా ఫోర్స్ఫుల్ గా చేయడానికి. సో సూక్ష్మం కాబట్టి మెల్లిగా. ఇప్పుడు కొంచెం ముందుకు వెనక కలిస్తే ఒక పుష్ బ్యాక్ అవ్వట్లేదు చూసారా, అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు చూసారా కదా. సో దట్ ఈస్ వెన్ వి మన బ్లెస్సింగ్స్, అంటే మనం ఏదైతే ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. నీకు ఎవరి పట్ల ద్వేషం ఉంటే నీ నుంచి ఎనర్జీ ద్వేషం రూపంలో నిరంతరం వారికి చేరుతూనే ఉంటుంది. సో వారు తీసుకోకపోతే అది వచ్చి నిన్ను తాకి గాయపరుస్తుంది కాబట్టి చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏం పంపిస్తే మళ్ళీ అది తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఫర్గివ్నెస్ కాన్సెప్ట్, అది మళ్ళీ చెప్పుకుందాం. సో అట్లా మన సంకల్పం మాత్రం చేతనే మన నుంచి ఎనర్జీ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సో నీ ఆలోచన శక్తి ఈ విశ్వం అంతా చుట్టి వస్తుంది ఒక క్షణం మాత్రంలోనే. అందుకని మనం ఎప్పుడు సత్సంకల్పాచరణ, మంచి చేయాలనే సంకల్పాలు కలిగి ఉండాలి. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉంటాం. అనగా ఏమవుతుంది? నీ నుండి ఈ విశ్వానికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? దట్స్ గుడ్ డీల్. ఇప్పుడు మనకేం తెలిసింది? 2 విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగాం ఈ క్షణంలో. ఒకటి ఎనర్జీని రిసీవ్ చేయటం నేర్చుకోగలిగాం, ఒకటి ఎనర్జీని ప్రొజెక్ట్ చేయటం నేర్చుకోగలిగాం. ఓకే, ఇప్పుడు మనకి టార్గెట్ లేదు. ఇప్పుడు టార్గెట్ ఏర్పరచుకుంటున్నాం. ఎవరు టార్గెట్ చెప్పండి? మీకు బాగా కోపం ఉన్న వాళ్ళని పంపిద్దామా? మీకు బాగా ప్రేమ ఉన్న వాళ్ళని పంపిద్దామా? ఇవన్నీ చేయాలంటే ముందు మీరు బాగుండాలి కదా. ముందు మీకు మీరు పంపించుకోండి. ఇట్స్ బెస్ట్ ఐడియా కదా, బెటర్ డీల్ కదా. సైంటిస్టులు ఏం చేస్తారంటే కనిపెడితే ఎలుకల్లో పిల్లులతో ఇచ్చేస్తారు. పాప అయిపోతూ ఉంటాయి. వాళ్ళ మీద మాత్రం వాళ్ళు ఎప్పుడు ప్రయోగాలు చేయరు. కానీ మహానుభావులు పూర్వకాలంలో చేసుకున్నారు కొంతమంది. మేడం క్యూరీ లాంటి వాళ్ళు,
ఆవిడ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు హస్బెండ్ కూడా క్యాన్సర్ వచ్చింది, ఐ థింక్ సో, ఆ ప్రయోగాలు చేసే క్రమంలో. సో అట్లా కొంతమంది మాత్రం మహానుభావులు ఈ విశ్వ మానవాళి కోసం ఏదో చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. అంటే ఒక మనిషి లైఫ్ తో పోల్చుకుంటే వాటి లైఫ్ అనేది అంత ప్రాముఖ్యత లేనిది. లేదు, దాని లైఫ్ ఎండ్ అయిపోతే ఆటోమేటిక్ పరిణామ క్రమంలో నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తుంది కాబట్టి మనం దాని గురించి అంత బాధపడే పని లేదు కాబట్టి అలా చేస్తున్నారు బహుశా అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఐఎమ్ రిసీవింగ్ ఫ్రెష్ గుడ్ మెటల్ ఎనర్జీ. విశ్వమంతా ఏదైతే ఎనర్జీ ఉందో అందులో నుంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాను. సో పాజిటివ్ ఎనర్జీని తీసుకుని దాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ మనం ఇక్కడ ఎనర్జీ ఫాలో స్టార్ట్, మీకు డౌట్ వద్దు, ఇది జరిగిద్దా జరగదా నిజమా కాదనేది, నేను చెప్పేదాన్ని అనుసరించండి. అయిపోయిన తర్వాత నాకు రాలేదు అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్, దాన్ని ఏం చేయాలో మళ్ళీ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 6 అడుగులు ఉన్నాను అనుకోండి సపోజ్ కదా, కానీ మీ స్క్రీన్ లో నేను ఎంత కనపడుతున్నాను? 3 అంగుళాలు కనపడుతున్నాను. ఇప్పుడు ఈ 3 అడుగుల మనిషి 3 అంగుళాలకు వెళ్ళినప్పుడు ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా టీవీలోకి వచ్చేదానికి? ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? నేను ఇలానే ఉన్నానా? ఏమైనా మారిందా? మారలేదు కదా కదా. దట్స్ గుడ్. సో అట్లానే మీరు సంకల్పం చేసుకుని మీకు మీరుగా ఎనర్జీ ఇచ్చుకునేటప్పుడు మిమ్మల్ని ఏం చేసుకుంటామంటే మీరు ఎలా కావలిస్తే మిమ్మల్ని అలా ఊహించుకుంటారు. ఓకే, ఏం లేదండి, సింపుల్. సో మీరు ఎంత పెద్దగా ఉన్నప్పుడు ఎనర్జీ ఇవ్వాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? 6 అడుగుల మనిషి ఇప్పుడు సపోజ్ శంకర్ సార్కి ఎనర్జీ చేయాలంటే నేను ఒక స్టూల్ వేసుకొని ఆ పైన చేయబెట్టి కింద వాళ్ళకి పెట్టాలంటే ఇంకా కొంచెం తక్కువ నాళ్ళు పెట్టాలంటే కింద వంగి పెట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా నేనేం చేస్తానంటే వాళ్ళు ఎంతైనా ఉన్నాయి, వాళ్ళు 1 అడుగో లేక 2 అడుగులో మాత్రమే ఊహించుకుంటాను. సో నేనంతా కలిపి 1 అడుగు లేక 2 అడుగులు మాత్రమే నన్ను నేను ఊహించుకొని నా తల మీద, అంటే ఇదే నా శరీరం మొత్తం అండి, ఇక్కడ నేను ఉన్నానండి. ఓకే, జస్ట్ విజువలైజ్ యు ఆర్ హియర్. జస్ట్ విజువలైజ్ అనుకోండి మీరు ఇలా ఉన్నారు. సో మీరు మీ తల మీద చేయబెట్టుకుంటున్నారు. సో భస్మాసుర హస్తం మీ మీదనే పెట్టుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, అంటే మీ హస్తం కాబట్టి ఇబ్బంది లేదు. సో మీ తల మీద మీరు చేయబెట్టుకుంటున్నారు. చేయబెట్టుకుని ఏమనుకుంటున్నారంటే ఈ విశ్వం అంతా వ్యాపించిన పాజిటివ్ ఎనర్జీ తీసుకుని మీ శరీరం ఇదంతా, సో మీ శరీరంలో ఈ సహస్రార కేంద్రం ఉంటుంది తలమైంది కాబట్టి ఆ సహస్రారం నుంచి మెల్లిగా పాజిటివ్ ఎనర్జీని పంపించి నా బాడీని క్లీన్ చేసుకుంటున్నాను అనుకోవాలి. ఓకేనా? సింప్లీ ఓపెన్ చేసుకొని ఒక పామ్ను ఓపెన్ చేసుకొని విశ్వం అంతా వ్యాపించిన మంచి పాజిటివ్ ఎనర్జీ నాలోకి స్వీకరిస్తున్నాను అనుకోండి. సింపుల్లీ నాకు అవసరం లేనటువంటి ఎనర్జీని, మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని నా శరీరాన్ని క్లెన్స్ చేయడానికి, అంటే బాగు చేయడానికి ఏదైతే నాకు శరీరంలో అవసరం లేదో ఆ ఎనర్జీని బయటికి పంపిస్తున్నాను అని ఆ ఎనర్జీని మీ తల మీద నుంచి బాడీలోకి ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా? సో అలా అనుకుంటే మెల్లిగా మీ తల బరువు ఎక్కడం, అట్లానే మీ బాడీలో ఎనర్జీ ఫ్లో అవటం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. గమనించి చేయండి. డౌట్ ఉంటే ఎవరికైనా నన్ను అడగండి, ఇబ్బంది లేదు, నేను చెప్తాను. సో మీ తల మీద చేయి పెట్టుకున్నానని విజువలైజ్ చేసి ఒక చేతిని అలా మీ తల మీద పెట్టాను అనుకోండి, ఎడమ చేతితో ఎనర్జీని తీసుకోవడం, కుడివైపు ఎనర్జీని ప్రొజెక్ట్ చేయటం. సో అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాను అనుకోని ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకొని ఆ పాజిటివ్ ఎనర్జీతో నా తల దగ్గర నుంచి కాళ్ళు వేళ్ళ వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేస్తున్నాను. నా శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వస్తూ నాకు అవసరం లేనిది నా నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనుకోవాలి. అలా మీ నుంచి బయటికి ఏదైతే చెడు వస్తుందో ఆ వచ్చిన దాన్ని వచ్చినట్టుగా సూర్య భగవాను ఇచ్చేస్తున్నాను అని చెప్పి అనుకోవాలి. whatever the negative energy expelled from your system has to be offered to Lord Sun, Lord God Sun. Please kindly accept and disintegrate and transform it into useful energy for the universe. సూర్యదేవ, నేను చేసే ఈ విధానం వల్ల వచ్చినటువంటి చెడును, నా నుంచి బహిర్గతమయ్యే చెడును దయచేసి మీరు స్వీకరించి ఈ విశ్వానికి ఉపయోగపడే విశ్వ ప్రాణశక్తిగా దాన్ని మార్చి మళ్ళా మానవాళికి అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి అని చెప్పి ఆయనకి చేస్తూ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాం. అలా ప్రాసెస్ చేస్తూ ఉంటే మెల్లిగా ఎనర్జీ అనేది సహస్రారం, అంటే తల మధ్య భాగం నుంచి మెల్లిగా తల భాగం అంతా క్లీన్ చేస్తూ మెల్లిగా తల అంతా క్లీన్ అయిన తర్వాత మెడ భాగం అంతా క్లీన్ అవుతుంది.
మెడ నుంచి మెల్లిగా 2 భుజాలు, మోచేతులు, చేతి వేళ్ళు క్లీన్ అవుతున్నాయి. ఛాతీ భాగం క్లీన్ అవుతుంది, నడుము భాగం క్లీన్ అవుతుంది, పిరుదులు, 2 తొడలు, మోకాళ్ళు, పిక్కలు, కాలి మడమలు, అరికాలు, కాలి వేళ్ళు క్లీన్ అవుతున్నాయి. అంత తొందరగా క్లీన్ అవ్వలేదు అనుకోండి, మెల్లిగా తల నుంచి చీమ నడకతో మొదలు పెట్టుకొని బాగా క్లీన్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనుకుంటాం. సో భౌతిక శరీరాన్ని కాదు మనం ఇక్కడ క్లీన్ చేస్తుంది, శక్తి శరీరాన్ని, కాబట్టి నా ఎనర్జీ బాడీని క్లీన్ చేస్తున్నా అనుకోవాలి. తల నుంచి పాదాల వరకు ఉండే నా శక్తి శరీరాన్ని నేను క్లెన్స్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మెల్లిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ రిసీవ్ అవుతూ ఉంటుంది, ప్రొజెక్షన్ జరుగుతూ ఉంటుంది. కుడి చేతిలో నుంచి మీ మళ్ళీ మీ బాడీలోకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది, క్లీనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ లో కొంచెం బరువుగా ఉంటుంది, ఉండగా ఉండగా మీ శరీరం అంతా తేలికైపోతూ మీ నుంచి ఆ ఎనర్జీ ఏదైతే అవసరం లేదో అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ ఇది. నాకు అవసరం లేకుండా ఏదైతే శరీరంలో చెడు ఉందో దాన్ని బయటికి పంపించేస్తున్నాను. బయటికి రాగానే దాన్ని సూర్యునికి ఇచ్చేస్తున్నాను. సూర్య భగవాన్ దాన్ని స్వీకరించేసి ఈ విశ్వానికి ఉపయోగపడే మంచి విశ్వ ప్రాణశక్తిగా మారుస్తున్నాడు అని చెప్పేసి ఇస్తూ ఉంటాం. తీసుకునే పని లేకుండా ఉన్న ఎనర్జీ వరకు ప్రొజెక్ట్ చేయాలంటే ఎడమ చేతి తీసేసి కుడి చేతితో ఇచ్చేసేసి ఇస్తూ ఉంటాం. కొంతవరకు అవసరం లేదనుకుంటే 2 చేతులు క్రిందకు దించేసి ఒకసారి మీ శరీరాన్ని గమనిస్తూ ఉంటారు. ఒక నిమిషం కళ్ళు మూసుకుని గమనిస్తుంటే మీ ఎనర్జీ బాడీలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. రిలాక్స్, స్థితికి వచ్చేసేయండి. ఇంకా గమనించుకోండి. ఒకసారి బాగా లోతు గాలి పీల్చుకుని వదలండి. టేక్ లాంగ్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏం జరిగిందో. Please speak out something what you experienced. Otherwise we'll go on. ప్రశాంతంగా ఉంది సార్. ఓకే, మానసికంగా ప్రశాంతంగా ఉంది. సో మానసిక ప్రశాంతత మనకి ఇచ్చేది ఎవరు? ఎనర్జీ. వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్, ఎనర్జీ తీసుకోవడం వెళ్ళడం బాగా ఫీల్ అయ్యా. మీ బాడీలోకి రావడం ఫీల్ అవ్వలేదా? వెళ్ళడం, క్లీనింగ్, రావడం వెళ్ళడం ఫీల్ అయ్యా. బాడీ అంతా ఎనర్జీ వచ్చింది కదా, అది యాక్టివ్ గా ఉంది. తెలిసిందా? కొంచెం పెయిన్ లాగా అనిపించింది, తర్వాత అది పోయినట్టు. అంటే కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు పాత్రకి కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటే కొంచెం గట్టిగా తోమాల్సి ఉంటుంది, అవునా? లైక్ అవునవును, అక్కడే కొంచెం మనసు పెడితే అది అలా జెల్ వాడినట్టుగా. సో ఎనర్జీ కూడా స్పెషల్ ఎనర్జీ ఫోకస్ అయ్యి దాన్ని కొంచెం ఫోర్స్ఫుల్ గా బయటకు పంపించేస్తుంది. దట్స్ గుడ్. నెక్స్ట్, వెళ్ళిపోయింది, ఫ్రీ అయిపోయింది నాకు. అంటే నేను అడిగేది ఎందుకంటేనమ్మా, ఇప్పుడు ఇదంతా నాకు తెలుసు కదా, మీకు తెలియాలంటే మీరు మాట్లాడాలి కదా. మీకు ఏమనిపించింది? లేదు నాకు ఇలా ఉందండి, నాకు ఇలా తెలిసిందండి, నాకు తెలియలేదండి అన్నారనుకోండి, నేను ఇంకేమన్నా ఈజీగా ఎగ్జాంపుల్ ఇప్పుడు వింబార్ లాగా తేలిగ్గా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఓకేనా?
శ్రవంతి గారు మాట్లాడండి, కరుణాకర్ గారు, కృష్ణ గారు, సంతోష్ గారు, శంకర్ గారు, అనిల్ గారు, రంగారావు గారు, కెన్ యూ స్పీక్ ప్లీజ్? అదే పొద్దున 10 క్లాస్ అయితే ఓ సాయంత్రం దాకా చెప్పుకునేవాళ్ళం, కానీ రాత్రి 10 అయిపోతుంది కదా. మీకు చెప్పింది హాఫ్ అన్ అవర్, కానీ ఆల్మోస్ట్ విల్ బి 9:50. సో 10 o'clock we have to go to sleep. I will be. చెప్పండి. హలో సార్, చెప్పండి అనిల్ గారు. నేను స్వెట్టింగ్ ఫీల్ అయ్యాను సార్. సో అంటే మీలో హీట్ ఉంది, ఆ హీట్ అనేది బయటకు వచ్చిందండి. ఓకే ఓకే, అంతే కదా. అంతే అంతే. సో లోపల చల్లదనం ఏర్పడినప్పుడు లోపల హీట్ పెరిగితే బయటికి అంటే చెమట వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకే బయటికి ఓకే వేడి వస్తే లోపల చల్లదనం ఉంటుందండి. చాలా మందికి తెలియదు. నేను దీనికోసం ఒక వీడియో కూడా చేశాను, బహుశా మీరు చూడలేదు నాకు తెలియదు, కానీ చూడలేదు సార్. ఓకే ఓకే సార్, అంటే లోపల హీట్ బయటకు వచ్చింది అంతే. అంతే. ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. వెరీ గుడ్, వెల్ డన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాగుండేది. అంటే ఇక్కడ లైటింగ్ లేదు సార్, అందుకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఇంకా హృదయ చక్ర ఆరా కూడా చాలా బాగా పెరిగింది నిన్నటి కంటే. ఇందాక హృదయ చక్ర ఆరా చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా బాగా పెరిగింది అందరికి. ష్యూర్ సార్, నేను స్కాన్ చేశాను ఆల్రెడీ, అందుకే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా నేను, వాళ్ళ ద్వారా చెప్పిద్దామని. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే ఓకే ఓకే, చెప్పండి. మామూలుగా మనం కింద సుఖాసనంలో కూర్చున్నప్పుడు కానీ కెన్ యూ స్పీక్ లౌడ్లీ ప్లీజ్? మనం సుఖాసనంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి పాదాలు. సో అది మంచి సైనా, లేకపోతే అది తగ్గడానికి ఏమైనా ఉంటుందా, లేదంటే? ఇప్పుడు ఎనర్జీ గురించి చెప్పండి, అది నేను చెప్తాను. ఎనర్జీ గురించి చెప్పాలంటే మీరు ఏదైతే చెప్తున్నారో ప్రాసెస్ అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో రిలాక్స్గా అనిపించింది మీరు ఏదైతే చెప్పారో, లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవడం, రైట్ హ్యాండ్తో ఇవ్వడం. సో అది ఇంతకుముందు నాకు అది చూసినప్పుడు పెద్దగా అంటే ఎవరు ఇంత క్లియర్గా చెప్పలేదు. సో దట్ ఈస్ వాట్ సైంటిఫికల్గా ఏ విధంగా ప్రాక్టికల్గా మీరు చేయిస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఓకే, మీ లోయర్ బాడీలో ప్రాబ్లం ఉందండి, అపాన వాయువు ప్రాబ్లం ఉందండి మీకు. అపాన వాయువు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు లెగ్ ఎక్సర్సైజ్ కొన్ని రోజుల పాటు ఎక్కువ చేయాలి, అప్పుడు మీకు రాదు ఆ ఇష్యూ. పెట్టుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, మ్యాథ్స్ వీక్, మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా మ్యాథ్స్ ప్రాబ్లం పోతుంది తప్ప మిగతా సబ్జెక్ట్ బాగా చదివిస్తే కాదు. సింప్లీ మీరు మోర్ ఫోకస్, ఖచ్చితంగా మీ యోగా ప్రాక్టీస్ స్టార్ట్ విత్ లెగ్ ఎక్సర్సైజ్. 5 to 10 minutes must be leg exercise, then you will be okay. That's good. ఓకే అండి. మామూలుగా ఇంకొక సందేహం ఉంది, అది మీతో మాట్లాడతానులేండి పర్సనల్ గా. ఓకే, గుడ్, దట్స్ గుడ్. నెక్స్ట్ శ్రవంతి గారు మాట్లాడాలి, టైం అయిపోతుంది, మనం 10కి వెళ్ళిపోతాం ఇంకా. సరే, అయితే మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడతా. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇదండి, ఇలా పెట్టుకొని రిసీవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను, నన్ను నేను క్లెన్స్ చేసుకుంటున్నాను అనుకొని ఎనర్జీని అలా ప్రొజెక్ట్ చేస్తే బాడీ అంతా కూడా మన ఎనర్జీలో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మురికి పట్టిన చొక్కాని ఒకసారి ఉతికితే మురికి పోదు తొందరగా. సో మెల్లిగా రోజు రోజుకి పోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే రోజులో ఒక సమయం పెట్టుకుందాం. కొన్ని రోజులు మా గురువు గారు సలహా ఇచ్చారు, ఒక రోజు చెప్పి వదిలేస్తే కాదు కదా, మరి వాళ్ళు ఫాలో అప్ చేయాలి కదా, కొంచెం వాళ్ళ చేత చేయిస్తే కదా బాగా క్లీన్ అయ్యేది, వాళ్ళు బాగా యాక్టివ్ అయ్యేది అన్నారు. మనం ఏ సమయం పెట్టుకుంటే బాగుంటుందో చెప్తే, ఇలా అపరాత్రులు కాకుండా మంచి సమయం, అందరికి ఫ్లెక్సిబుల్ గా ఉండే సమయం పెట్టుకుందాం. నో ఇష్యూ. మీకు కుదరలేదనుకోండి, దీన్ని నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా, ఫాలో అయ్యి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇదేమో వడ్డించడం అయింది, అదేమో పార్సల్ తెచ్చుకున్నట్టు ఉంటుంది. బట్ కొంతైనా కడుపు అయితే వంటే కావాలి సార్, పార్సల్. అమ్మా
అంతే పార్సిల్ కావాలి. వద్దు సార్, చెప్పండి. వేడి వేడిదే కావాలి, పార్సిల్ వద్దు. వద్దా? అది మీరు అనుకుంటున్నారు మీరు కానీ చెప్పండి. పార్సిల్ చాలే ఇవి మీ క- మీ కన్వీనియంట్ టైం చెప్పండి, మేము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. మేము ఫాలో అవుతాం మీ కన్వీనియంట్ టైం. రెడ్డి గారు, ఒకవేళ భోజనం తర్వాత మనం ఈ ప్రాక్టీసెస్ చేయొచ్చు సార్? అనుకుంటే ఇది కరెక్ట్ టైమేనండి. ఇదే మీరు భోజనం తర్వాత ఈ సాధన చేయొచ్చు అంటే క్లెన్సింగ్ కదా, ఇక్కడ ఏం లేదు, మంచిగా నిద్ర పడుతుంది, కొత్త విషయం తెలుసుకున్న ఇది. ఇదే ధ్యాసలో పడుకుంటే మనలో ఎనర్జీ ఉపాసన కూడా జరుగుతుంది తెలియకుండా. అదే సార్, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మనము ఇదే టైం కంటిన్యూ చేయొచ్చు. బాగుంది టైం కూడా. ఓకే, బిఫోర్ స్లీప్ అనేది క్లెన్జింగ్ చేసుకుని పడుకుంటే బాగుంటుంది. దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడటం జరుగుతుంది కాబట్టి ఎనీబడి విల్ గో దేర్ అండ్ చెక్ వన్స్. ఓకే కృష్ణ గారు చెప్పండి, చేశారా? అర్థమైందా? అర్థమైంది సార్. బాగుందా? బాగుంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే రిసీవింగ్ అయింది సార్, నాకు ఇలాగా చేతిలో పెట్టాక రిసీవింగ్ అయింది. కొద్దిగా మళ్ళీ అదే డిశ్చార్జ్ అయినప్పుడు కొద్దిగా ఇక్కడ పెయిన్ గా అనిపించింది. అంటే నేను యోగా అది తక్కువ సార్, మీరు ఫస్ట్ టైం. ఏ సంబంధం లేదండి దీనికి, దానికి ఏ సంబంధం లేదు. ఇది ఒక టెక్నిక్ అండి, ఇది యూనివర్సల్ టెక్నిక్. ఎనర్జీ ఈజ్ కామన్. ఇప్పుడు యోగా చేసే వాళ్ళకు ఎనర్జీ ఒక రకంగాను, చేయని వాళ్ళకి రావడం ఒక రకంగా ఉండదు. కరెంట్ అందరికీ షాక్ కొడుతుంది కాబట్టి మీరు జస్ట్ ఈ సింపుల్ టర్మ్స్ ని ఫాలో అయితే చాలు. వాట్ ఐ సే, మీరు దాన్ని ఫాలో అయితే చాలండి, ఏం లేదు. ఐఎమ్ రిసీవింగ్ అండ్ ఐఎమ్ గివింగ్, సింపులే, వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే సార్. దట్స్ గుడ్. ఎలా చేద్దాం ఆలోచిద్దాంలే. మనకి టైం ఉందిగా, రేపు సాయంత్రం లోపు ఆలోచిద్దాము. రేపు వరకు పెట్టుకుందాం ఈ క్లాస్ సేమ్ టైం. ఐ థింక్ 9 to 9:30 or 9:30 to 10 పెట్టుకుందాం. డే టైము వర్కింగ్ అవర్స్ కదండి, ఇంత ప్లెజెంట్ గా వినలేదు. ఇదే మంచి టైం, ఓకే, అన్ని పనులను చేసుకొని చక్కగా. Okay, I hope everybody can able to understand this concept today. Thank you one and all. Okay. So be thankful to the divine, be thankful to the energy, be thankful to the universe, be thankful to the each and every particle. ఆ బ్రహ్మ అంటారు కదా, ఆ బ్రహ్మానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత గొప్ప నాలెడ్జ్ అందించారు కదా ఆయన. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.